హాయ్ ఫ్రెండ్స్, ఒక కప్పు శనగపిండితో 50 మోతీచూర్ లడ్లు పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎలా చేసుకోవచ్చో చూపించాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. Audio Jungle. Audio Jungle. ముందుగా నేనైతే శనగపిండి తీసుకుంటున్నాను. నేనైతే డిమార్ట్లో కొన్నానండి, ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే కాదు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ కప్పు నిండా నేనైతే శనగపిండిని తీసుకొని ఈ కప్పుకి 3/4 అంటే ఫుల్ కప్పుకి కాస్త తగ్గించి నీళ్ళు అయితే పోసి ఇలా ఈ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకున్నాను. ఇప్పుడు ఆయిల్ ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టాను. లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చిన తర్వాత ఇలా గరిటెతో కొంచెం కొంచెం పోసినంత మనం తయారు చేసి పెట్టుకోవాలి. మరీ గట్టిగా కారాస్కాయేలా కాకుండా మీడియంగా, మరీ మెత్తగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా పూసనైతే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో కొంచెం కొంచెం పోసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో లడ్డూలు చేయడానికి అన్ని ఎక్విప్మెంట్స్ ఉండాల్సిన అవసరం లేదండి. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా మనమైతే అన్ని రకాల పిండి వంటలు ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేలాగా నేను ఇంట్లో ఉన్న గరిటెలతోనే ఈ మోతీచూర్ లడ్డు అయితే చేసి చూపించాలనుకుంటున్నాను. నార్మల్గా అయితే మోతీచూరు చాలా సన్న పూస కాబట్టి దానికి ఖచ్చితంగా మోతీచూర్ లడ్డు చేసే గరిటె అయితే ఉండాలి. కానీ ఆ గరిటె లేకుండానే అదే సన్న పూస వచ్చే టెక్స్చర్ లాగా మనం ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించినట్టుగానే పూస మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఇక్కడ పూస తీస్తున్న చోట కాస్తంత గట్టిగా ఉంది కదా, ఇక్కడ దీన్ని అడుగులో మనం ఇక గరిటెతో పోస్తున్నప్పుడు కాస్తంత అడుగు నిండిపోతుందండి. అదంతా నీట్గా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి దాన్నంతా మిగిలిన పూసతో కాకుండా సపరేట్గా తీసి పెట్టండి. చూస్తున్నారు కదా, నేను సన్న పూస ఒక దాంట్లో అలా కాస్త మందంగా వచ్చిందంతా ఒక పక్కన పెట్టినాను బాగా ఫ్రై చేసి. దాన్నంతటిని నేను మిక్సీలో వేసేసి దాన్నంతా మనకి ఎలాంటి టెక్స్చర్ కావాలో అలాగా, కాస్త బరకగా కావాలంటే బరకగా, లేదా మెత్తగా కావాలంటే మెత్తగా అయితే పౌడర్ చేసుకోవచ్చు. నేనైతే కాస్త బరకగా వేశాను, ఈ పూసకు సరిపోయేలాగా. చూస్తున్నారు కదా, ఇలాంటివన్నీ పక్కకు తీసి పెట్టేసి ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసాను. ఇప్పుడు ఈ మిగిలిన సన్న పూసనంతా చేత్తోనే బాగా స్మాష్ చేశాను. అలాగే కొన్ని జీడిపప్పులు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా పూస ఎంత మెత్తగా స్మాష్ చేశానో. ఇప్పుడు పాకం కోసం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ పిండి తీసుకున్న బౌల్తోనే 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. అలాగే 1 కప్పు వాటర్ అయితే తీసుకొని ఇప్పుడు దీన్ని అయితే చక్కెర పాకం కోసం కాస్త వేడవి చక్కెర అంతా బాగా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. నార్మల్గా అందరైతే మిస్టేక్ చేసేది ఇక్కడేనండి. పూస పట్టడం అయితే కష్టమేం కాదు, కానీ పాకం పర్ఫెక్ట్గా లేకపోతేనే లడ్డు అనేది పాడైపోతుంది. మరీ గట్టి పాకం పట్టేస్తే లడ్డు అయితే బాగా గట్టిగా, కాబట్టి పాకం పట్టడంలోనే లడ్డు చేసే విధానం అంతా ఉంటుంది. మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా స్టిక్కీగా ఉన్నట్టు కాకుండా సన్న తీగలాగా ఏర్పడినట్టుంది కదా, అలా సన్న తీగ ఫామ్ అయినప్పుడు ఇక్కడ 1 టేబుల్ స్పూను ఫుడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఫుడ్ కలర్ అవసరం లేదనుకునే వాళ్ళు నార్మల్గానే చేసేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఫుడ్ కలర్ అంతా బాగా కరిగిపోయిన తర్వాత ముందుగా అయితే కాస్తంత యాలకుల పొడి సిద్ధం చేసి పెట్టుకున్నాను నేను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి, కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూను యాలకుల పౌడర్ అయితే వేసాను. ఇప్పుడు చూసారు కదా పూస అంత సన్నగా బాగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పూసనంతా ఈ పాకంలోకి అయితే వేసేసుకోవాలి. ఈ పూస అంతా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాగే పూస అంతా వేసేసుకున్న తర్వాత సేమ్ ఇదే గరిటెతో ఆ పూసనంతా బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పూస కాస్త దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలి. ఆ చక్కెరలో ఉన్న తీయదనం మొత్తం పూసకంతా బాగా పట్టేలాగా దీన్ని కలుపుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే మారింది. నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశానండి. మామూలుగా అయితే లడ్డుకి అసలు నెయ్యి అవసరం లేదు. నేనైతే ఊరికే కాస్త ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాను. నాకు నెయ్యి ఇష్టం కాబట్టి యాడ్ చేసుకున్నాను. నార్మల్గా అయితే లడ్డులోకి నెయ్యి అసలు అవసరం లేదండి. ఎందుకంటే నెయ్యి వేసినా అది లాస్ట్లో లడ్డు పట్టేటప్పుడు అయితే సపరేట్ అయిపోద్ది. నేను లాస్ట్లో ఖచ్చితంగా మీకు చూపిస్తాను అది కూడా ఎలా అవుతుంది అనేది. సేమ్ ఇప్పుడు చూపిస్తున్న కొలతలతోనే లడ్డు చేసినట్లయితే మోతీచూర్ లడ్డు అనేది చాలా మెత్తగా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా దీంట్లో యాడ్ చేసేసి ఇప్పుడు ఇవి కూడా కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పూస అంతా బాగా దగ్గరకు వస్తుంది. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడైతే లడ్డులు చుట్టేసుకోవాలి.
నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నెయ్యి కలుపుకుంటే ఎలా నెయ్యి అంతా అనేది మనం లడ్డు చేసేటప్పుడు సపరేట్ అవుతుందని. చూస్తున్నారు కదా నా చేతికి, ఖచ్చితంగా నెయ్యి మొత్తం బాగా సపరేట్ అయిపోద్ది. కాబట్టి నెయ్యి అసలు అవసరం లేదు. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోండి, లేకపోతే అసలు అవసరం లేదు. ఈ 1 కప్పు పిండితోనే నేనైతే ఒక 54-55 లడ్ల వరకు వచ్చాయండి. బయట కొనే పని లేకుండా, స్వీట్ షాపుల్లో కొనే పని లేకుండా, ఇంట్లో కూడా ఎక్కువ కష్టపడకుండా 10 అంటే 10-15 నిమిషాల్లో లడ్డు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 1 కప్పుతో 50 లడ్డులు చేసుకోవడం అంటే చాలా ఈజీ కదా. నార్మల్గా మనం లడ్డు పాకం పట్టి పూసంతా పట్టి సపరేట్ చేసి అవంతా కలిపి నార్మల్ లడ్డు చేసినంత టైం కూడా దీనికి పట్టదు. మోతీచూర్ లడ్డు చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు. అవును ఫ్రెండ్స్, అడగడం మర్చిపోయాను. ఈ సంవత్సరం సంక్రాంతికి మీరు ఏమేమి పిండి వంటలు చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే సంక్రాంతికి ప్రతి సంవత్సరం ఇంట్లో అందరూ ఏమేమి తింటారో ఎవరికి నచ్చిన స్వీట్ వాళ్ళు ఇలా చేసుకుంటాము. మా నాన్నమ్మ గారెసలు, మా నాన్నగారు ఏమైనా తింటారు, లడ్డు అయినా కజ్జికాయలైనా అలాంటివి తింటారు. మా తమ్ముడు లడ్డు ఎక్కువ తింటాడు, కజ్జికాయలు ఎక్కువ తింటాడు, సేమ్ నేను కూడా. అట్లాగా అందరికి ఏమేమి ఇష్టమో అవన్నీ చేసుకుంటాం. చూస్తున్నారు కదా నెయ్యి అంతా ఎలా సపరేట్ అయిందో. ఇది చూపించాలనే మేము మీకు వీడియో లాస్ట్ వరకు ఇలా ఉంచాను, అన్నీ చేసే వరకు. కాబట్టి నెయ్యి అవసరం లేదు. మీరు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా లడ్డు చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.